Hi friends, welcome to our channel. Today's special item chicken popcorn. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది నేను చికెన్ ఆల్రెడీ అన్ని మిక్స్ చేసి పెట్టానండి. 1.5 hours అవుతుంది. ఇది ఎలా మిక్స్ చేయాలో ఒకసారి చూద్దాం. చికెన్ పాప్కార్న్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఒక 1/2 kilo బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక నిమ్మ చెక్క, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, సరిపడా ఉప్పు, ఇంకా పాప్కార్న్ చేయడానికి అవసరమైన ఓట్స్. ఈ ఓట్స్లో మనం కొద్దిగా సాల్ట్ జస్ట్ అలా స్ప్రింకిల్ చేసేసి ఒకసారి అలా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి. దానికి సరిపడా ఉప్పు, ఇది ఫ్రై కదండి, జస్ట్ అలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మ చెక్క. వేసి మనం ఒక స్పాచులాతో బాగా మిక్స్ చేసేసుకుందామండి. దీంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ ఒక 2-3 స్పూన్స్ పడుతుంది. దీన్ని బాగా మ్యాగ్నేట్ చేసేసుకొని ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి తీసుకుని ఓట్స్లో ఇలా డిప్ చేస్తే చికెన్ పీస్కి ఇలా అంటుకుంటుంది. ఓట్స్ మనం ఇవి డైరెక్ట్ ఓట్సే తీసుకోవాలండి. ఇందులో కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ ఏం మిక్స్ చేసినా కానీ మనకి బయట చేసినట్టు రావు. అవన్నీ బయట నుంచి ఆర్డర్ చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రొసీజర్లో వస్తుంది. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చికెన్ పీసెస్కి ఇలా ఓట్స్ అతికిచ్చిన తర్వాత మనం ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఫ్రెండ్స్, ఇందులో ఫ్రై చేసుకుందాం చికెన్. ఈ చికెన్ మనం ఆల్రెడీ 1.5 hours మ్యాగ్నేట్ చేసి ఉంచాం కదా, దాని గురించి మనం ఎక్కువ టైం ఫ్రై చేయని అవసరం లేదు, త్వరగా కుక్ అయిపోతుంది. ఒక 2-3 minutes అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిపోయిన చికెన్ని మనం టిష్యూ పెట్టుకున్న ప్లేట్లో తీసేసుకుందాం. సిద్ధి నీ కోసం పాప్కార్న్ రెడీ. వావ్, థ్యాంక్ యూ. టేస్టింగ్. చికెన్ ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా? పాప అలా విరుస్తుంటే వెంటనే బ్రేక్ అవుతుంది కదా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ like, share and subscribe.